ఇక బ్రేకింగ్ చూస్తున్న మాదాపూర్ ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ చేస్తూ కొరియోగ్రాఫర్ కన్హా మహంతి పట్టుబడ్డారు. ప్రముఖ మహిళా ఆర్కిటెక్ట్ ఇచ్చిన పార్టీలో కన్హాతో పాటు మరో నలుగురిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా స్థలంలో ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటు మరో 2 రకాల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. లహరి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పార్టీలో ఎవరెవరు ఉన్నారు? అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? సునీత, ప్రస్తుతం అయితే మాదాపూర్ ఓయో రూమ్ అయితే డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఈ డ్రగ్స్ పార్టీలో అయితే ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్హా మహంతితో పాటు ఆర్కిటెక్చర్ ప్రియాంక రెడ్డి కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని చెప్పుకోవచ్చు. అయితే ఇటు హైదరాబాద్ లో చూసుకోవచ్చు, దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా కూడా కొద్ది రోజుల నుంచి కూడా ఎంతో మంది సెలబ్రిటీలు డ్రగ్స్ కేసుల్లో ఇరుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా మళ్ళీ తరచు కూడా అదే విధంగా డ్రగ్స్ లో ఇరుక్కోవడం, డ్రగ్స్ కేసుల్లో ఇలాంటివి చోటు చేసుకోవడం అనేది ఆశ్చర్యం గురిచేస్తుంది. ఎందుకంటే తరచుగా ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరింగ్ అండ్ డాన్స్ డైరెక్టర్ ఇటు పూరి జగన్నాథ్ కావచ్చు, బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కావచ్చు, ఇలా చాలా మంది కూడా డ్రగ్స్ లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా కూడా తరచుగా డ్రగ్స్ పార్టీలు చేసుకోవడం, డ్రగ్స్ పార్టీలో భాగంగా ఇటు చాలా వరకు కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం అనేది చోటు చేసుకుంటుందని చెప్పవచ్చు. అయితే నిన్న అయితే మాదాపూర్ లో ఓయో రూమ్ లో అయితే డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు ఇటు పోలీసులకు పక్క సమాచారం అందడంతో అయితే పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అక్కడికి వెళ్లడం, అక్కడ ఎవరైతే డ్రగ్స్ సేవిస్తున్నారో వారిని పట్టుకోవడం జరిగింది. హోటల్ పై అయితే రైడ్ చేపట్టడం జరిగింది. ఒక్కసారిగా అక్కడ మద్యం సేవిస్తున్నటువంటి ఇటు డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులను అయితే రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పట్టుబడ్డ వాళ్ళైతే ఇటు టాలీవుడ్ కి చెందినటువంటి కన్హా, అలాగే కన్హతో పాటు ప్రియాంక రెడ్డి కూడా అక్కడ ఉన్నట్టుగా గుర్తించారు. పోలీసులు కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆ విషయం అసలు ప్రముఖ ఆర్కిటెక్టర్ ప్రియాంక రెడ్డి ఇచ్చినటువంటి పార్టీలో అయితే కన్హా మహంతి పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే వాళ్ళతో పాటు ఇద్దరు మహిళలతో పాటు నలుగురు పురుషులు కూడా ఉన్నట్టుగా ఇటు పోలీసులు సమాచారం అందుతుంది. వాళ్ళ మొత్తం 6 మెంబర్స్ అయితే ఈ పార్టీలో పాల్గొన్నట్టయితే ఇటు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే హైదరాబాద్ లో డ్రగ్స్ కొనుగోలు చేస్తే ఎక్కడైనా సరే అనుమానం వస్తుందని చెప్పేసి కూడా చాలా కేర్ తీసుకొని వాళ్ళు డ్రగ్స్ ఏ విధంగా పార్టీ చేస్తున్నారో కూడా మనకు తెలుస్తుంది. అయితే అక్కడ డ్రగ్స్ దొరికినటువంటి మొత్తం కూడా బెంగళూరు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి అక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళు కొనుగోలు చేసి వాళ్ళు పార్టీ చేసుకున్నట్టయితే ఇటు పోలీసులు గుర్తించడం జరిగింది. అక్కడ నుండి కొంతమంది సప్లైస్ ద్వారా అయితే హైదరాబాద్ తెప్పించి పార్టీ చేసుకున్నారని చెప్పేసి ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులకైతే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇటు ఆధార్లతో సహా రెడ్ హ్యాండెడ్ గా అయితే పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కొరియోగ్రాఫర్ కన్హా మహంతి అయితే ఆర్కిటెక్చర్ ప్రియాంక రెడ్డితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లయితే ఇటు పోలీసులు ఇస్తున్నటువంటి సమాచారం. అయితే ఇకపోతే ఎండిఎం డ్రగ్స్ తో పాటు ఇటు మరో 2 రకాల డ్రగ్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులను కూడా పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా కూడా ఇటు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇటు మాదా పోలీసులు అసలు ఈ డ్రగ్స్ ని బెంగళూరు నుండి హైదరాబాద్ కు ఎవరు తెప్పించారు, ఎలా తెప్పించారు, వీరి వద్దకు ఎలా చేరింది, అసలు ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా, వీరికి డ్రగ్స్ అందించడంలో సహాయం చేసింది ఎవరు అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సునీత. రైట్ లహరి.